హలో అండి, నమస్తే. ఇవాల్టి వీడియోలో రాయలసీమ సైడ్ చేసుకునే ముద్దపక్షం రెసిపీని చూపించబోతున్నానండి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా నా టిప్స్, నా కొలతలతో మీరు చేసినట్లయితే భక్ష్యం చాలా మృదువుగా, సాఫ్ట్గా వస్తుందండి. పిండి కలుపుకోవడం కోసం ఇక్కడ నేను ఒక కప్పు దాకా పేనిరవ్వ, కొద్దిగా పసుపు, కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి. పేనిరవ్వ ప్లేస్లో మీరు మైదా పిండి అయినా తీసుకోవచ్చండి. పసుపు అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిలో ఏ విధమైన వంటలు లేకుండా కలుపుకోవాలండి. అదేవిధంగా మధ్యలో ఆయిల్ని కూడా యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. పిండిని మరీ ఎక్కువ ప్రెజర్ ఇచ్చి కలుపుకోకూడదు, చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా పిండి ముద్ద చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎక్కువగా ఆయిల్ అనేది పిండి కలుపుకోవడం కోసం అవసరం అవుతుందండి. పిండిని ఎక్కువగా మీరు ప్రెజర్ ఇచ్చి కలిపినట్లయితే భక్ష్యం అనేది చాలా గట్టి పడిపోతుంది, కాబట్టి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఎక్కువ ఆయిల్ అనేది అవసరం పడుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ని యాడ్ చేసుకుంటూ పిండి అనేది చాలా సాఫ్ట్ అయ్యేంత వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. ఇలా పిండి ముద్ద తీసుకున్న తర్వాత పిండి అనేది మన చేతికి అంటుకున్నప్పుడు మనకి పిండి అనేది భక్ష్యం కోసం తయారైందని అర్థం అండి. ఈ పిండి ముద్ద మునిగేంత వరకు మనము ఆయిల్ అనేది వేసుకోవాలండి. పిండి ముద్ద కంపల్సరీ నూనెలో మునగాలండి. అలా మునిగినప్పుడు మాత్రమే మనకి భక్ష్యం సాఫ్ట్గా వస్తుంది. పిండి ముద్ద ఆయిల్లో మునగనట్లయితే పైన ఒక పెచ్చులాగా ఏర్పడుతుందండి. ఈ పిండి 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. అప్పుడు భక్ష్యం చాలా సాఫ్ట్గా వస్తుందండి. పిండి అనేది 4 to 5 hours నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి భక్ష్యం అనేది చాలా సాఫ్ట్గా, మెత్తగా వస్తుందండి. ఇక్కడ నేను పూర్ణం తయారు చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఒక కప్పు దాకా కందిపప్పును వేసుకుంటున్నానండి. కందిపప్పు ప్లేస్లో మీరు శనగపప్పును కూడా వాడుకోవచ్చండి. ఈ ప్రాసెస్ మొత్తం మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, కానీ కందిపప్పు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి నేను ఇక్కడ గిన్నె పెట్టి ఉడికించుకుంటున్నానండి. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉన్న సమయంలో ఒక పొంగులాగా వస్తుంది. ఆ పొంగుని తీసివేస్తూ ఉండాలండి. మధ్యలో కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఈ పొంగును తీసివేస్తూ మనము చూసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే జరగాలండి. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మొత్తం మనం కలుపుతూ ఉండాలండి. ఈ పప్పు మరీ ఎక్కువసేపు ఉడికిపోతే కూడా మనకి పూర్ణం జారైపోతుంది, అప్పుడు భక్ష్యం చేసుకోవడానికి రాదండి. కాబట్టి పప్పు అనేది ఎక్కువగా ఉడకకూడదు, కాబట్టి సెమీగా ఉన్నప్పుడు మనం దించేసుకోవాలి. ఇలా మధ్యలో పొంగును తీసేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇక్కడ పప్పు అనేది 90% కుక్ అయిన తర్వాత 90% ఉడికింది అనేటప్పుడు ఆ వాటర్ని మనం ఉంచుకోవాలండి. ఇలా ఉంచుకున్న తర్వాత ఆ కందిపప్పుని ఒక గిన్నెలోకి తీసుకుని స్టవ్ వెలిగించి మొత్తం ఈ ప్రాసెస్ సిమ్లో ఉండాలండి. కొద్దిగా శొంఠి పొడి వేయాలండి. ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పుకి ఒక కప్పు దాకా బెల్లం తురుము తీసుకుంటున్నానండి. ఇలా మొత్తం కలుపుకోవాలండి. మీరు శొంఠి ఇష్టం లేని వాళ్ళు మీరు యాలకుల పొడి కూడా వేసుకోవచ్చండి, కానీ శొంఠి అనేది భక్ష్యం ఫ్లేవర్ మరింతగా ఎక్కువ చేస్తుందండి. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చకపోతే శొంఠిని స్కిప్ చేయండి. మధ్యలో నెయ్యిని యాడ్ చేస్తూ ఇలా కలుపుతూ బెల్లం కరిగేంత వరకు ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని 5 minutes చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా పూర్ణం చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. పూర్ణం అనేది చాలా సాఫ్ట్గా ఉండాలండి, అప్పుడే భక్ష్యం అనేది వస్తుంది. ఇలా బాల్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత అరిటాకు తీసుకుని నెయ్యిని రాసుకోవాలండి. కొంచెం పిండి ముద్దను తీసుకోవాలి. ఆ పిండి ముద్ద అరిటాకు పైన పెట్టి ఇలా వెడల్పుగా ఒత్తుకున్న తర్వాత పూర్ణంని మధ్యలో ఉంచుకోవాలండి. మధ్యలో ఉంచుకొని పిండిని అంచు చివర్లు లాగుతూ పూర్ణంని లోపలికి తోస్తూ ఇలా పూర్ణంని కవర్ చేసుకోవాలండి. ముద్దభక్ష్యం చేసేటప్పుడు మనకి పిండి తక్కువగా పూర్ణం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత నెయ్యిని యాడ్ చేసుకుంటూ చాలా సాఫ్ట్గా ఇలా ఒత్తుకోవాలండి. ఇలా మీకు ఈజీగా ఒత్తుకోవాలి అంటే మీరు పిండి అనేది కంపల్సరీ 4 నుంచి 5 గంటల వరకు నానాలండి. అప్పుడు మాత్రమే మీకు ఈజీగా వస్తుంది, ఇలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు పల్చగా కొద్దిగా మందంగా కావాలంటే మందంగా అయినా ఒత్తుకోవచ్చండి. ఇలా
స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ పైన ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. నెయ్యితో వేసుకున్నట్టయితే బాగా ఉంటుంది. నెయ్యిని ఆ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ప్యాన్ వేడెక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా భక్ష్యంని మనం అలా ప్యాన్ పైన వేసుకోవాలి. గసాలు అనేది పైనుంచి స్ప్రింకిల్ చేసుకోవచ్చు అండి. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా 2 తుక్కుల కాల్చుకుంటూ భక్ష్యం చాలా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకుంటూ గసాలను 2 వైపులా స్ప్రింకిల్ చేస్తూ మధ్య మధ్యలో ఇలా నెయ్యిని యాడ్ చేసుకుంటూ భక్ష్యాన్ని కాల్చుకోవాలండి. నేతి భక్ష్యం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను చేసేది ముద్ద భక్ష్యం కాబట్టి చిన్న సైజులో చేస్తున్నాను. మీకు ఒకవేళ పెద్ద సైజులో కావాలి అంటే పెద్దగా అయినా ఉత్తుకోవచ్చు. నేను ముద్ద భక్ష్యం చేస్తున్నాను కాబట్టి ఇలా చేసుకున్నానండి. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు భక్ష్యాన్ని వేయించుకొని తీసుకోవాలి. భక్ష్యాన్ని పాలతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్